మరి ఈ రోజు నేను అడుగుతున్నా, సంవత్సరం పూర్తయిన సందర్భంగా చంద్రశేఖరరావు గారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గెలిస్తే ఉప్పొంగడం, ఓడిపోతే కుంగిపోవడం, ఇది తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిదా? మీరెందుకు బయటికి రావడం లేదు? మీరెందుకు మాట్లాడడం లేదు? ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు నచ్చకపోతే, ప్రజలకు కష్టం వస్తే ప్రజల పక్షాన మీరు మాట్లాడవలసింది పోయి మీరు ఒక గాలి బ్యాచ్ను జమ చేసి ఊరి మీదకి వదిలినరు. వాళ్ళ మాటలు ఎప్పుడైనా మీరు విన్నారా? చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో? ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు, పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు, రోడ్లు వేస్తామంటే వద్దంటారు, RRR కడతామంటే వద్దంటారు, బ్రాహ్మణవెల్లి పూర్తి చేస్తామంటే వద్దంటారు, ఫార్మా సిటీ కాదు అది ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, మన ఫాక్సికాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు, మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు. ఈ రోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు.